మాట వింటరా నేను కూడా లేబరే ఎండలోన వానలోన చెమటధార పోసిన నువ్వు నేను లేబరే నన్ను ఎంత వాణ్ణిగా పెంచి పెద్ద చేసిన మీరు లేక నేను లేను ఒట్టు పెట్టి చెప్పుతాను ఒక్క మాట వింటరా నేను కూడా లేబరే ఎండలోన వానలోన చెమటధార పోసిన నువ్వు నేను లేబరే నన్ను ఎంత వాణ్ణిగా పెంచి పెద్ద చేసిన మీరు లేక నేను లేను నమస్కారం స్టార్ మహిళ 1800+. ఏదైనా మనం అడుగు పెట్టనంత వరకే. వన్స్ హీ స్టెప్స్ ఇన్ హిస్టరీ రిపీట్స్. హీస్ ద లెజెండ్. ఎవరు ఎవరు ఎవరు? నందమూరి బాలకృష్ణ గారు. ఈ రోజు నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు. అలాగే మొన్న హిందూపూర్ లో గెలిచినందుకు అభినందనలు కూడా తెలియజెప్తోంది మన స్టార్ మహిళ. పరిచయాలు. నా పేరు స్నేహ. నేను 10th క్లాస్ చదువుతున్నాను. ODF నుంచి వచ్చాను. మై హాబీస్ వచ్చేసి రీడింగ్ బుక్స్, డాన్సింగ్. ఓకే. నా పేరు సుజన. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను. మై హాబీస్ ఆర్ వాచింగ్ టీవీ. వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా సంతోషం. సప్న కాదు సప్న. సప్న. సప్న చెప్పు. సప్న. నా పేరు సప్న. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను B.Pharmacy ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ అండ్ సింగింగ్. నా పేరు ఎం శ్రావ్య. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ వాచింగ్ టీవీ అండ్ రీడింగ్ బుక్స్. నవ్వుతూ మాట్లాడు, లేదంటే నీకు నెక్స్ట్ రౌండ్ ఉండదు. దబిడి దిబిడే. చాలా క్యూట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. మీ సారీ బాగుంది. కళాంజలి. మీ ఎదవ తెలివితేటలకి సూపర్. ఎదవ తెలివి. మీరు చాలా షోస్ లో చెప్పారు కదా, నాకు ఇన్ని ఎదవ తెలివితేటలు ఇచ్చినందుకు దేవుడు థ్యాంక్స్ అని. అది నా నోట నేను వినలేను, కానీ వేరే వాళ్ళ నోట వింటూ ఉంటే అదోలా ఉంది. ఓకే, అడ్జస్ట్ అయిపోదాం దీనికి కూడాను. బాగుందమ్మా అని నేను చెప్పాను, ఎందుకంటే అది అందరికి తెలుసు కదా, మీరు క్యూట్ గా ఉంటారు, మీరు శారీస్ బాగా కట్టుకుంటారు అని. నాకు ఏదో తెలివితేటలు ఉంటాయి. మళ్ళీ నేను స్పెషల్ గా చెప్పడం ఎందుకు. చాలా థ్యాంక్స్. ఇంకా నీ గురించి చెప్పు. నా పేరు హైమ. నేను 10th క్లాస్ చదువుతున్నాను. నేను పటాన్చెరు నుంచి వచ్చాను. నా హాబీస్ ప్లేయింగ్ విత్ కిడ్స్, వాచింగ్ టీవీ. మంచి స్ట్రాంగ్ గా ఉంది అమ్మాయి. నియోజకవర్గంలో నించోబెట్టే నెక్స్ట్ టైం. హాయ్ సుమా బామ్మ. వాళ్ళ మమ్మీ ఏదో చెప్పిందంట. ఏమని? మా మమ్మీ చెప్పింది నాకంటే ముందు సుమా పుట్టింది అని చెప్పింది. తప్పు. మా నాన్నమ్మ ఏం చెప్పిందంటే మన మమ్మీ వాళ్ళు పుట్టక ముందే సుమా పుట్టిందంట. అవును, ఇది నిజం కదా. చూడు, ఒకవైపే చూడు, నా ఇంకో వైపు అంటే నా ఏజ్ వైపు చూడాలనుకోకు. అదే డైలాగ్ నేను చెప్పనా? నా మొహం మాడిపోద్ది. నేను చెప్తా. చూడు, సుమని మేకప్ లోనే చూడు, మేకప్ లేకుండా చూడాలనుకోకు, తట్టుకోలేవు, కోమలకపోతావు. దేవుడా, ఎన్నేసేస్తున్నారబ్బా ఈ మధ్య. ఓకే, ఓహో, 2 కత్తుల్లాంటి. ఓకే, వెరీ గుడ్. 2 గడ్డపారస్, 2 కత్తీస్ అండ్ 2 కత్తిపీటలు వచ్చాయి. ఓకే, పరిచయాలు అయిపోయాయి. కత్తిపీట అయితే మీరు గుణపం. గుండపమా? గుణపం. గుణపమా? నేను గుణపం. అవును, నేను ప్రేక్షకుల గుండె లోతులకి దిగిపోయా. వేసేసింది. చూసానా? ఈ 6గురిలో ఎవరు విన్ అవుతారో చూద్దాం. స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా
వచ్చిందో. ఓపెన్. ఓకే, సో స్నేహకి ఇచ్చేస్తున్నాము 20 పాయింట్లు. కిటికీలు తలుపులు లేని రూమ్ ఏది? కిటికీలు తలుపులు లేని రూమ్. మష్రూమ్. కరెక్ట్. అమ్మయ్యా, ఇప్పుడు వీళ్ళకి ఏమొచ్చిందో చూద్దాం. ఓకే, పంజరం దింపండి. పద, లోపలికి వెళ్ళిపోయి మాస్క్ పెట్టుకో. రండి. ఓకే, రెడీ? 1 2 3 గో. స్వప్నకి 10 పాయింట్లు. టీచర్ అండ్ స్టూడెంట్ ఉంటారు. టీచర్ అడుగుతుంది, అరే తాజ్ మహల్ ఎక్కడుందిరా అని అడుగుతుంది. స్టూడెంట్ చెప్తాడు, టీచర్ 132 పేజ్ నంబర్ చూడండి ఉంటుంది అని చెప్తాడు. ఆహాహాహా. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు తెలుసా, హిట్లర్ ఎలా ఉంటాడు అంటే ఒక బొమ్మ చూపించి ఇలా ఉంటాడు అని చెప్తారంట. అలా చాలా మంది చదవని వాళ్ళు ఉన్నారు. మహాభారత యుద్ధం ఎన్ని రోజులు జరిగింది అంటే పేజ్ నెంబర్ 32 నుంచి పేజ్ నెంబర్ 52 వరకు జరిగింది అని రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ. రెడీ? 1 2 3 గో. హైమావతికి 12 పాయింట్లు. చలికాలంలో చలి ఎక్కడ ఉంటుంది? చలికాలంలో చలి ఎక్కడుంటుందా? ఒంట్లో ఉంటుంది. కాదు, మీకు వెదవ తెలివితేటలు కాదు, అసలు తెలివితేటలే లేవు. డిసైడ్ అయిపోయావా నువ్వు? అయిపోయా నేను. అయితే నేను ఎలాగైనా చెప్పాల్సిందే. చలికాలంలో చలి ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఆలోచించండి. నా వెనకాల తిరగకు. నువ్వే నా చలిని. చలి నా వెంట పడుతుంది చూడండి. అసలు. కాదు, శని పట్టినట్టు పట్టింది ఈ అమ్మాయి నాకు. చలికాలంలో చలి ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉండదు. ఉంటుంది. ఉండదు. ఉంటది. అయితే చూపించు. చలివేంద్రంలో ఉంటది. అట్లాంటి ఎదవ తెలివితేటలు నాకు లేవు. నేను డిసైడెడ్. ఏదో తెలివితేటలు కాదు, తెలివితేటలే లేవు మీకు అసలు. వెళ్ళు హైమావతి. థ్యాంక్ యూ. ఈ రోజుతో నాకు విషయం కూడా డిసైడ్ అయిపోయింది. దేవుడా. 1 2 3 గో. శ్రావ్యకి 14 పాయింట్లు.
నీకు హిందీ వచ్చా? వచ్చు. వచ్చు కదా. రామ్ సీతా హే తో సీతా కౌన్ హై? రామ్ సీతా హే తో సీతా కౌన్ హై? రామ్ సీత అయితే సీత ఎవరు? సీతే. రామ్. ఎలా? రాముడు సీత అయితే మరి సీత రామ అవుతాడు కదా. ఎలా? అదే రాముడు సీత అవుతాడుగా. రాంగ్. రామ్ సీతా హే తో కుట్టడం కదా సీత. అందుకే నేను నీకు అడిగాను హిందీ వచ్చా అని. ఈ రోజుతో నాకు హిందీ కూడా రాదని తెలిపింది. ఎలా నేను సుమా? దూకేస్తా. నేను దూకేస్తా. వద్దు సుమా, నువ్వు దూకేస్తే ప్రోగ్రామ్ నడవదు కదా. అంతేనంటావా? అంతే. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ కోసం నేను ఉన్నాను దూకకుండా. రామ్ సీతా హే. సీత అంటే కుట్టడం అన్నమాట హిందీలో. 1 2 3 గో. సుజనాకి 16 పాయింట్లు, ప్రశాంతికి 18 పాయింట్లు. నువ్వు ఇంత యాక్టివ్గా ఎలా ఉంటావు సుమా? ఇది కూడా ఒక క్వశ్చనా? ఇది పొడుపు కదా. కాదు, అదా సిల్లీ జోక్. అయితే ఓకే. ఏంటంటే మనం హ్యాపీగా ఉండాలి అంటే పాజిటివ్ గా ఉండాలి. పాజిటివ్ గా ఉంటే బోలెడంత ఎనర్జీ దానంతట అదే ఫ్లో అయిపోతూ ఉంటుంది. మనల్ని ఆనందంగా ఉంచాలన్నా బాధగా ఉంచాలన్నా మనం మాత్రమే చేయగలం ఆ పని. కానీ మనం చాలా మంది ఏం చేస్తామో తెలుసా, ఆ రిమోట్ కంట్రోల్ వేరే వాళ్ళ చేతిలో ఇచ్చేస్తాం. సో వాళ్ళే మనల్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉండు, ఇప్పుడు నువ్వు బాధగా ఉండు, మనమే మన దగ్గరే పెట్టుకున్నాం అనుకో ఆ రిమోట్ కంట్రోల్, మనం హ్యాపీగా ఉండొచ్చు. అది సుమా, ఐ వాంట్ హగ్ ఫ్రమ్ యూ. తీసుకో తీసుకోమ్మా. ఐ లవ్ యూ సుమా. థ్యాంక్ యూ సో మచ్. నేను జోక్ చెప్తా. ఇద్దరు అబ్బాయిలు మాట్లాడుకుంటూ ఉంటారు అంకుల్స్. అయితే ఒక అతను ఇంకో అతనితో అడుగుతాడు, ఏంట్రా నిన్ను అప్పటి నుంచి చూస్తుంటే 25 years నుంచి నువ్వే వంట చేస్తున్నావే, మీ ఆవిడ చేయదానంటే, పెళ్లికి ముందు మా ఆవిడ ఒక మాట చెప్పిందిరా, దానికి ఒక మాట ఇచ్చాను అని అంటాడు. ఏంట్రా ఆ మాట అంటే, అది సుమా యాంకరింగ్ చేస్తున్నంత వరకు నేను వంట చేయను అన్నది. అయితే ఇంకో అతను అంటాడు, అయితే జీవితాంతం నువ్వే చేయాలరా అని అంటాడు. అంటే నేను యాంకరింగ్ మానను అని. ఎస్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంది ఇది. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళండి. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక సాంగ్. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయ చేసావే, నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే, ఏ మంత్రమే సావే. సమయమే తెలియనంతగా మనసు నటు ఇటు కొమ్మిసవే, పలు యుగాలకు తనివి తీరని కలల తలుపులు తెరిచినావే. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయ చేసావే, నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే, ఏ మంత్రమే సావే. సుజన అండ్ సప్నకి గట్టిగా చప్పట్లు. మీరు విన్న ఈ పాటకి మ్యూజిక్ డైరెక్షన్ చేసింది ఎవరు? స్నేహ. దేవిశ్రీ ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్. ఇది లెజెండ్ సినిమాలోని పాట. 6 పాయింట్లు. దేవిశ్రీ ప్రసాద్ బాలకృష్ణ గారి కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ సినిమా లెజెండ్. ఇప్పుడు ఒక డైలాగ్ విందామా? ఏంట్రా అలా చూస్తున్నావు?
పోయి నీ బాబుని పిలుచుకురా పో. ఈ క్యాంపస్ ఏమైనా నీదా? ఒకసారి దేన్నైనా నాది అనుకుంటే ఎంత దూరం వెళతానో నాకే తెలియదు. మీ వాడు ఈ కాలేజీలో తప్పు చేశాడు, వద్దని చెప్పండి. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. నీ పోస్ట్ లో ట్రాఫిక్ 100 రూల్స్ ఉండొచ్చు, కానీ ఈ కాంపౌండ్ లో ఒకటే రూల్. నేను మాట్లాడాలి, నువ్వు వినాలి. 1 వే ట్రాఫిక్. విను. నీ కొడుకును కొడితే నీకెక్కడో కాలుద్దేమో, నా స్టూడెంట్స్ ని స్పాయిల్ చేస్తే నాకెక్కడ కాలుద్ది. నేను పాఠం చెప్పేటప్పుడు మాత్రమే గ్రామర్ ఫాలో అవుతాను, కొట్టేటప్పుడు అస్సలు ఫాలో అవ్వను. ఎటుపక్క మొదలుపెట్టి ఎటుపక్కకు తీసుకెళ్లి ఆపుతాను నాకే తెలియదు. దబిడి తిబిడే. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. తల్లిదండ్రులుగా మీరు ఫెయిలియర్, గురువుగా నేను చేస్తున్నా. అది వల్ల కాకపోతే ఇక డైరెక్ట్ గా దేవుడి దగ్గరికే. నీకు నీ కొడుకే కావాలో, వాడి జ్ఞాపకాలే కావాలో డిసైడ్ చేసుకుని రేపు కాలేజీకి పంపించు. ఓ నేనింకా ప్రశ్న అడగలేదు. అడక్క ముందే బజర్ ప్రెస్ చేసావనుకో దబిడి దిబిడే. సూపర్ డైలాగ్ కదా, అసలు పంచులు కూడా భలే ఉంటుంది. క్వశ్చన్, ఓకే? మీరు విన్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? ప్రశాంతి. సింహ. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. జానకి 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 ఎక్కడికి పోతావే జానకి, జానకి 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 ఎక్కడికి పోతావే జానకి. దేనికి 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 ఎనగడకే పడతావు దేనికి? ఏ వచ్చే వచ్చే చట్టు చాడుకి చెమటెక్కిస్తా తెల్ల చీరకి. సర్లే అంటే ఒక్క పూటకి కావాలంట మాటి మాటికి. అరే అందాలే దాచొస్తే ఐసలక్కడి తాడుకి జానకి 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 ఎక్కడికి పోతావే జానకి. దేనికి 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 ఎనగడకే పడతావు దేనికి? సోయగాల సంపదే హైలైట్, ఎలా పెంచినావో చెప్పవే సీక్రెట్. కౌగిలింత ఒక్కటే టాబ్లెట్, నిన్ను పట్టుకున్న ఫీవరే హాంపట్టు. అరేవా నువ్వింత తేరగా ఇస్తుంటే తిమ్మిరే తీర్చేసుకోనా. ఈ ఐసలా మన్నింత నైసమా లాగేస్తే ఐసలే వడ్డించుకోనా. ఎవరిలో నా తెల్లె గెలుపు, హే త్వరగా మూసే తలుపు. చలో నా రాణి నువ్వేలే మల్లె పూల కోటకి. జానకి 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 ఎక్కడికి పోతావే జానకి. దేనికి 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 ఎనగడకే పడతావు దేనికి? స్నేహకు ఒకసారి గట్టిగా చప్పట్లు. ఈ పాటలో యాక్ట్ చేసిన హీరో హీరోయిన్ ఎవరు? ప్రశాంతి. బాలకృష్ణ, స్నేహలాల్. కరెక్ట్ ఆన్సర్. ప్రశాంతి 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయేరా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల. ఋతువులకు రాణి అని ఏ ఋతువుని అంటారు? రాణి. ఆప్షన్
ఏ వసంత ఋతువు, బి గ్రీష్మ ఋతువు. వసంత ఋతువు. 3 పాయింట్స్ తీసుకో. ప్రశాంతి 2 పాయింట్స్, స్నేహ 1 పాయింట్. ఒక ఊర్లో స్కూల్ ఉంటది అనమాట. అయితే ఆ స్కూల్లో స్ట్రెంత్ చాలా తక్కువ ఉంటది. అయితే డిఈఓ వాళ్ళు స్కూల్ స్ట్రెంత్ తక్కువ ఉంది కదా అని ఆ స్కూల్ తీసేయాలనుకుంటారు. కానీ ఉన్న స్టూడెంట్స్ కి ఆ స్కూల్ అంటే చాలా ఇష్టం. వేరే ఊర్లకి వెళ్ళి చదువుకోవడం కంటే ఆ ఊర్లోనే ఉన్న స్కూల్లో చదువుకోవడం అంటే ఇష్టం. ఆ స్టూడెంట్స్ అందరు వెళ్ళి వాళ్ళ టీచర్ తో మాట్లాడతారు. అయితే సరే నేను డిఓ తో మాట్లాడతాను అని ఆమె వెళ్ళి డిఓ తో మాట్లాడుతుంది. అయితే డిఓ వచ్చి టీచర్ కి చెప్తాడనమాట, మీరు లెసన్ చెప్పండి, స్టూడెంట్స్ కి బాగా అర్థమైంది అనుకోండి ఈ స్కూల్ నేను ఉంచుతాను, అసలు అర్థం కాలేదంట అనుకోండి నేను ఈ స్కూల్ తీసేస్తాను అని అంటది. అయితే డిఓ ముందే టీచర్ డెమో ఇస్తుంది అంతా. అయితే టీచర్ క్వశ్చన్ అడుగుతుంది. క్వశ్చన్ అడిగితే అందరు హ్యాండ్స్ రేస్ చేస్తారు. అంటే ఆ క్లాస్ లో డల్లర్స్ ఉంటారు, క్లవర్స్ ఉంటారు. మరి అందరు హ్యాండ్స్ ఎలా రేస్ చేశారు? టీచర్ చెప్పిన లెసన్ చేతి గురించి కాదు, నేను చెప్తున్నా విను. మీ టీచర్ ఏం చెప్పిందో నాకు తెలియదు. టీచర్ చెప్పిన లెసన్ కుడి చెయ్యి గురించినటువంటి పాఠం ఆ రోజు చెప్పారనమాట. అంతా అయిపోయిన తర్వాత ఇంతకీ కుడి చెయ్యి అంటే ఏది అని అడిగారు. అందరూ ఈ చెయ్యి ఎత్తారు. అంతే, పాఠం అర్థం అయిపోయింది అనుకొని డిఓ శాంక్షన్ చేసేసారు, స్కూల్ అక్కడే ఉంచేశారు. మరేంటి టీచర్ చెప్తుంది, మంచిగా అర్థమైన వాళ్ళు రైట్ హ్యాండ్ లేపండి, అర్థం కాని వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ లేపండి అంటది. హ్యాండ్స్ అందరు రేస్ చేసిన తర్వాత డిఓ టీచర్ అడుగుతాడు, అడగండి ఒకరిని అంటే టీచర్ ఎవరైతే రైట్ హ్యాండ్ రేస్ చేస్తారో వాళ్ళనే అడుగుతుంది క్వశ్చన్. అప్పుడు డిఓ స్కూల్ ఉంచేస్తాడు ఆ ఊర్లో. దీనికన్నా టీచర్ నా మెథడ్ ఫాలో అయిపోయి ఉంటే అందరు అదే ఎత్తుండేవాళ్ళు. నాలాంటి తెలివితేటల టీచర్ కి లేదమ్మా. బొబ్బిలి సింహం సినిమాలో హీరోయిన్లు ఎవరు? బొబ్బిలి మీనా, రోజా. మనం అసలు స్కూల్లో కన్నా థియేటర్ లో ఎక్కువసేపు ఉంటున్నట్టున్నాం. 6. 2 ఫ్రమ్ స్నేహ, 1 ఫ్రమ్ సుజన, 1 ఫ్రమ్ శ్రావ్య, 1 ఫ్రమ్ ప్రశాంతి, 1 ఫ్రమ్ స్వప్న. మనసునా ఏదో మాయా నువ్వే చేసినావే చలి, గడదాకా విడిపోని ముడి వేసావే ప్రేమ, నిన్నదిలి ఉంటానా సరదాకైనా, నేను బతికేది నీ కోసమే. సింహ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ హీరోయిన్ ఎవరు? అంటే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఏ నయనతార, బి స్నేహ. స్నేహ. కాదు, నయనతార. అయ్యో, పాయింట్లు పాయే. కళత్రం అనగా సాధారణ వాడుకలో ఏమిటి? కళత్రం. ఆప్షన్స్ ఏ భర్త, బి భార్య. భర్త. భార్య. దీని మీద నాకు ఒక మంచి జోక్ గుర్తొచ్చింది. ఒక పెద్ద ఆయన వయసు 75. ఆయన అప్పటికి కూడా వాళ్ళ భార్యని హనీ, స్వీటీ, డార్లింగ్, ఇలాగే చిన్ని, బుజ్జి, కన్నా అని పిలుస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ కి చాలా ముచ్చటేసి, బా అసలు ఇన్నేళ్ల దాంపత్య జీవితంలో కూడా ఇంకా నీకు అంత ప్రేమతో నువ్వు మీ ఆవిడ్ని పిలుస్తున్నావంటే నా కళ్ళు చెమ్మగిలుతున్నాయి అన్నాడంట. ఊరుకో, 25 ఏళ్ల క్రితమే దాని పేరు నేను మర్చిపోయాను, నేను అడిగానంటే నేను చంపేస్తుంది, అందుకని రోజుకు ఒక పేరు పెట్టి పిలుస్తున్నాను అన్నట్ట. నరసింహనాయుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? సిమ్రన్. కరెక్ట్ ఆన్సర్. ప్రీతి జింగానియా కూడా ఉన్నారు, అలాగే ఆశా సైని కూడా ఉన్నారు. తీసుకో. 6. ప్రశాంతి 3 పాయింట్స్, స్నేహ 3 పాయింట్స్. నరేంద్ర మోడీ గారు ఏ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు? నాట్ షూర్. ఆప్షన్స్ ఏ వారణాసి, బి నాసిక్. వారణాసి. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. 3. వడోదరలో కూడా గెలిచారు. హైమావతి 3 పాయింట్స్.
ఒక్క మగాడు సినిమాలో బాలకృష్ణ గారు ఎన్ని పాత్రలు చేశారు? ఆప్షన్స్ ఏ 2, బి 3. 3. కాదు 2. రెండో ప్రశ్న, మామిడి మొక్క శాస్త్రీయ నామం ఏమిటి? అంటే సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ద మ్యాంగో ట్రీ. మ్యాంగిఫర్ ఇండికా. వెరీ గుడ్. వీళ్ళకి ఇప్పుడు సైన్స్ లో ఉంది కాబట్టి తక్కువ చెప్పగలిగింది. అదే నన్ను అడిగితే మామిడి పండ అనేదాన్ని నేను. తీసుకో. సుజన 2 పాయింట్స్, శ్రావ్య 1 పాయింట్, ప్రశాంతి 2 పాయింట్స్, హైమా 1 పాయింట్. అవులొచ్చి సోయొచ్చి సిగ్గులొచ్చి పొగలొచ్చి మధ్యరాత్రి మెలుగు వచ్చి ఏడు వేమ కన్నుకొచ్చి ఏటేటో అయిపోతుందో రా బాబు ఏతంతం ఏతంతం రా నాకేటో అయిపోతుందో రా బాబు ఏతంతం ఏతంతం రా నన్ను అడిగితే నాకేం తెలుసే సిద్ధరాగి ఆర్ఎంపీ డాక్టర్ అడిగే నన్ను అడిగితే నాకేం తెలుసే సిద్ధరాగి ఆర్ఎంపీ డాక్టర్ అడిగే త్రయంబకుడు అనగా ఏ దేవుడు? ఆప్షన్స్ ఏ బ్రహ్మ, బి శివుడు. శివుడు. కరెక్ట్. తీసుకో 3. స్నేహ 3. లెజెండ్ సినిమాలో హీరోయిన్లు ఎవరు? ఆప్షన్స్ ఏ సోనాలి చౌహాన్, రాధికా ఆప్టే, డి నమిత, స్నేహ ఉల్లాల్. సోనాలి రాధిక. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. సుజన 2 పాయింట్స్, హైమా 1 పాయింట్. మిత్రుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్ ఏ ప్రియమణి, బి రవళి. ప్రియమణి. తీసుకో 3. ప్రశాంతి 3 పాయింట్స్. దేశంలో మొట్టమొదటిసారిగా సీతాకోక చిలకల పార్క్ ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆప్షన్స్ ఏ మైసూరు, బి బెంగళూరు. మైసూర్. కాదు బెంగళూరు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. సీతారాముల జంటల్లే రాధాకృష్ణుల ప్రేమల్లే గౌరీ శంకరులల్లే మీరు ఒకటవ్వాలి నింగి నీలం రంగల్లే వెలుగు దీపానికి మల్లే పాలు తేనె ఆలు మగలే కలిసుండాలి పట్టు చీర బాగుందే కట్టు బొట్టు బాగుందే చుట్టూ ముట్టే తలుగంధంలో ఐస్కాంతం లాగిందే బయట చెంగు బాగుందే బిడ్డ నడుం బాగుందే కుచిళ్ళలో పులుకే చూసి నా గుండె ఆగిందే నీకోసంగా పుట్టిన అందం నీది కావాలి నీ చూపులతో ఎదిగిన చందం నీకే ఇవ్వాలి ఇంత అంటూ నువ్విస్తుంటే ఇంకేం కావాలి నీ ఇంగువ సొగసుల గుమగుమ చూసి బచ్చా నోరూరి తంజావూరు బొమ్మల్లే బలముతోస్తున్నావే మనసే మడతేసే మాయాజాలం చేసావే అత్తాపూరు అందరూ నాపై చల్లేస్తున్నావే వయసే విరబోసే మడగాలై వచ్చేసావే గుండెదడి గుర్రం లాగా దూకిందే నీ పైకే అళ్ళె వదిలేసా
ప్రశాంతి చాలా బాగా చేశారు, వెరీ గుడ్. మీరు చూసినటువంటి ఈ పాటలో మన హీరో గారేమో ప్రశాంతి, హైమవతి ఏమో హీరోయిన్ గారు. కానీ మన హీరో బాలకృష్ణ గారు ఎంతసేపు నన్ను చూసి డాన్స్ చేస్తున్నారు అక్కడ. నన్నే ఇంప్రెస్ చేయడం అనమాట, తొడగొడుతోంది, నన్ను చూస్తోంది. బాగొట్టానా చూడు అని. హీరో అక్కడే చూస్తాడు. బాబా బాబా, అసలు ఏం తొడగొట్టావు తెలుసా అసలు నువ్వు, సూపర్. స్టార్ మైండ్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఓకే, ఇందులో మొదటి చిత్రం జగపతి బాబు. లెజెండ్ సినిమాలో కొత్త గెటప్ లో కనిపించిన జగపతి బాబు గారు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ జగపతి బాబు గారే. శ్రావ్య 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం ప్రశాంతి. ఎన్టీఆర్. చూద్దాము. జస్ట్ ఇట్ ఇస్ ఎన్టీఆర్, 6 పాయింట్లు. బాబాయికి పుట్టినరోజు విషెస్ చెప్పడానికి వచ్చినటువంటి అబ్బాయి. నెక్స్ట్ చిత్రం ప్రశాంతి. నయనతార. సింహ సినిమాలో మంచి కాంబినేషన్ కదా బాలకృష్ణ గారు నయనతార. చూద్దాం. అలాగే శ్రీరామరాజ్యం సినిమాలో కూడా. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. తర్వాత చిత్రం సుజన. ఎంఎస్ నారాయణ. దూకుడు సినిమాలో బాలకృష్ణ గారి గెటప్ లో కనిపించిన ఒక సిన్సియారిటీతో చేశారు ఆయన, అందుకనే అందులో అంత మంచి పేరు వచ్చింది ఆయనకి. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. తర్వాత చిత్రం హైమవతి. బాలకృష్ణ. బాలకృష్ణ. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, తీసుకో 6 పాయింట్లు. బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే బాలకృష్ణ గారు. నెక్స్ట్ చిత్రం సుజన. మంచు మనోజ్. ఊ కొడతారా ఉలిక్కి పడతారా? కొడతాం. అయితే చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ చూద్దాం. స్టార్ మైండ్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, ఫస్ట్ ఇది బ్యాలెన్స్ చేయాలి. మీరు బ్యాలెన్స్ చేసినప్పుడు ఆ ముళ్ళు ఉంది కదా, అది రెడ్ మార్క్ మీదకి వచ్చి ఆగాలి. ఓకే, ఇందా ఎక్కువైందా తక్కువైందా ఆగుతుందా? ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి ఇది ఉంది కదా, దీన్ని ఇలా రైట్ హ్యాండ్ లో పట్టుకోండి. దీని మీద ఒక బాల్ ఇలా పెట్టుకోండి. ఈ చేత్తో ఇంకొక బంతి పట్టుకోండి. ఇప్పుడు దీన్ని తీసుకొని ఇక్కడికి వెళ్ళి, అరే అలా పడిపోయింది అనుకో, మళ్ళీ వెనక్కి రావాలి. ఇలా పెట్టుకోండి, పట్టుకోండి. దేవుడా,
ఇది కూడా వేసి మళ్ళీ వెనక్కి వెళ్ళండి, మళ్ళీ 2. ఓకేనా? 1 2 3 గో. సారీ సప్న, బ్యాలెన్స్ కూడా చేయలేదు, దీనికి కూడా పాయింట్ లేని రాలేదు, గిఫ్ట్ మాత్రం ఉంది. నీకు ఒక హండీ సెట్. 1 2 3 గో. పాయింట్లు వచ్చాయి 20, ఇక్కడ రాలేదు. డిన్నర్ సెట్. 1 2 3 గో. నువ్వు కూడా ఈ గేమ్ ఫినిష్ చేయలేదు, తీసుకో 20 పాయింట్లతో పాటు ఒక గిఫ్ట్. రోటీ మేకర్. 1 2 3 గో.
వాడికి 24 పాయింట్లు ప్లస్ ఈ 20 44. కూల్ బాక్స్ 1 2 3 గో. రెండు బంతులు వేసావు 12 ప్లస్ 20 32. అండ్ రైస్ కుక్కర్. నీ టార్గెట్ అక్కడ 3 బంతులు వేయాలి, ఇది కరెక్ట్ గా నించోబెట్టాలి, అంటే 38 పాయింట్స్ రావాలి. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. అబ్బా, ఇంకొక బంతి వేస్తుంటేనా. సారీ, దీనికి పాయింట్లు రావట్లేదు నీకు. సారీ, ఇది ఇటు వచ్చేసి చూసావా పాయింటర్. దీనికి పాయింట్లు రాకపోతే దేనికి రావు. హాట్ బాక్స్ సెట్. సో ఈ రోజు మన స్టార్ మహిళలో విన్నర్ అంటే స్టార్ యువతి ప్రశాంతి. కొరికి చూడు మామ నీ దిమ్మ తిరిగి బొమ్మడిపోతీ.